ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అంతర్భాగం నాటిక వింటారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు. నిర్వహణ శ్రీ ఎలిసెల్ల నాగేశ్వరరావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ నందగిరి నరసింహారావు, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీమతి చివుకుల భాగ్యవర్ధని నాగలక్ష్మి. వినండి అంతర్భాగం నాటిక. యాండి యాండి యాండోయ్, ఇక్కడున్నారా? ఇందాక నుంచి పిలుస్తుంటే వినిపించుకోకుండా ఈ బాల్కనీలో నుంచొని ఏం చేస్తున్నారు? ఏమీ లేదు కామాక్షి, ఆ చెట్ల మీద నుంచి చల్లటి గాలి అలా అలా వస్తుంటేను. ఓహోహోహో, మీకు చల్లటి గాలి కావాలి, నేను మాత్రం వంటింట్లో మగ్గిపోవాలి. భలేవారండి, సెలవు రోజు వచ్చిందంటే చాలు ఎక్కడ లేని బద్ధకం ఆవరించేస్తుంది మీకు. ఇప్పుడు నేనేం చేశానే? ఏమీ చెయ్యలేదనే అనేది. తొందరగా తలంటు పోసుకొని ఆ మామిడాకు తోరణాలైనా కట్టండి. ఇంకా తలంటెందుకే, పొద్దునే నువ్వు చేస్తున్నది అదేగా. అంటే శుభమా అని ఉగాది పూట తోరణాలు కట్టమన్నా తప్పేనా? అది సరే కాని ఏమిటి ఆ ఎదురుకుండా అపార్ట్మెంట్స్ లో 4వ ఫ్లోర్ లో అమ్మాయి ఇటే చూస్తున్నట్టుంది. అయితే ఇందాకడి నుంచి మీరు కూడా ఎవరు ఎవరు ఆ నీలం డ్రెస్ అమ్మాయా? ఆ ఓవర్ యాక్షన్లు నా దగ్గర చేయకండి. అయ్యో అయ్యో, అసలు ఆ అమ్మాయి అక్కడ ఉందని కూడా నేను చూడలేదే, నేను కిందకి చూస్తున్నాను. అంటే కింద వేరే ఎవరైనా ఉన్నారా? అయ్యో రామ. ఇదిగో ఈ రామ ఎవరు కొత్తగా? రామసుబ్బమ్మ, రామనరసమ్మ, రామలక్ష్మమ్మ. అయ్యో కామాక్షి, నన్ను వదిలేవే, పండగ పూట. అదేమిటి ఆ అమ్మాయి ఇందాక నుంచి తల అలా పక్కకి వాల్చే ఉంచిందేమిటి? ఓహో, సెల్ ఫోన్ లో మాట్లాడుతోందా? అదన్నమాట ఏకాగ్రత. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ అండి. శ్రీ 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 శివప్రసాద్ గారు. అనేవన్నీ అనేసి సారీ అంటే సరిపోతుందా? మరేం చెయ్యాలట? పండగ పూట, పైగా ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తామట. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, రాబోయ్ వెంకటేశ్వర్లు, రా రా. ఏమిటి విశేషం? విష్ యూ ఏ హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. బాగున్నారా అన్నయ్య? వదిని గారు పిల్లలు కులాసైనా? అంత కులాసాగా ఉన్నారమ్మా. నీకు కూడా హ్యాపీ హ్యాపీ ఉగాది. ఏమిటన్నయ్య గారు, ఈ పద్ధతి ఏం బాగుండలేదు. అదేంటమ్మా, నేను అన్నదాంట్లో తప్పేమైనా ఉందా? లేకపోతే ఏమిటన్నయ్యా, తెలుగు వాళ్ళం అయ్యుండి మన పండుగల్లో మొదటి పండుగకి అభినందనలు చెప్పుకోవడం కూడా ఇంగ్లీష్ లోనేనా? మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఉగాది శుభాకాంక్షలు. సారీ, అయ్యో సారీ కాదు, క్షమించమ్మా. మీ అభినందనలకు నా కృతజ్ఞతలు. అమ్మయ్య, ఇప్పుడు ఉగాది పచ్చడి తిన్నంత హాయిగా ఉంది. అన్నట్టు ఉగాది పచ్చడి అంటే గుర్తొచ్చింది. ఒక నిమిషం కూర్చోండి, దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకొస్తాను. వెంకటేశ్వర్లు, ఎందుకైనా మంచిది ఇష్టదేవతల్ని తలుచుకో. ఆహా, పచ్చడి చేసింది ఆయన కాదులే అన్నయ్య. మిస్డ్ కాలు. వెంకటేశ్వర్లు, సెల్ తీసావా? బాగుందే. బాగుందా సార్? ఈ మధ్యన సెల్ ఎసెన్షియల్ అయిపోయిందండి. అదే అత్యవసర వస్తువు అయిపోయింది అనుకోండి. నిత్యావసరం కాదు, పిచ్చి పిచ్చి అయిపోయిందనుకో. మొన్న మన కొలీగ్ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? కారు డ్రైవ్ చేస్తూ సెల్ మాట్లాడుతున్నాడట. వామ్మో, కొంపదీసి ఎవరినైనా గుద్దేశాడా? లేదులే. మరి వేరే ఎవరైనా ఈయన్ని? అబ్బా, నీ ఆలోచన అంతకు మించి సాగదా? ఏం జరిగిందంటే, ఏం జరిగింది? వీడు ఆఫీసు నుంచి ఇంటికెళ్తూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సెల్ గోల్లో పడి వెళ్లాల్సిన రూటు కాకుండా పక్కదారి పట్టాడు. అలా వెళ్లి చివరికి ఆఫీసుకే వచ్చేసాడు. అసలు అప్పుడు ఏమైంది? ఏమవుతుంది, సెల్లో కార్డు అయిపోయింది. వెళ్లాల్సింది ఇంటికి అన్న విషయం గుర్తుకొచ్చి మళ్లీ ఇంటికి వెళ్లేసరికి గంట పట్టింది. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్లట. ఆవిడ అంత స్ట్రిక్టా? లేట్ అయితే? కాదు, మనవాడే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఎర్లీగా వచ్చేస్తాను, రెడీగా ఉండు, సినిమాకి వెళ్దాం
అని ఉదయమే చెప్పాట. అమ్మో, ఉగాది పచ్చడి వచ్చేస్తుంది. నేను వెళ్ళొస్తా. నేను ఇంకా ఉగాది శుభాకాంక్షలు చెప్పాల్సిన ఇల్లు చాలా ఉన్నాయి. నేను వెళ్ళొస్తాను. వస్తా. అన్నయ్య గారేరి అత్యవసర పనుందట, వెళ్ళిపోయాడు. ఏమండి, మావయ్య గారు ఉగాదికి రమ్మని ఉత్తరాన్ని రాశారు కదా, కనీసం భోజనాలైన తర్వాత అయినా మనం బయలుదేరితే సాయంత్రానికి చేరతాం. నాన్నగారికే రాస్తారు. ఇక్కడ మనం ఎంత బిజీ, ఎలా కుదురుతుంది? అదేమిటండి, మొన్న ఫోన్లో మీ అమ్మగారు కూడా మిమ్మల్ని చూడాలనుంది, రమ్మని ఎంతగానో చెప్పారు కదా. ఇదిగో లీవ్ అంతా ఇలా వాడేసుకుంటే రేపు అపర్ణ ఎంసెట్ రాసేటప్పుడు అరుణ ఐఐటి ఎంట్రన్స్ కి లీవ్ ఎలా దొరుకుతుంది? ఏమోనండి, పెద్దవాళ్లు రమ్మని రాశారు, వెళితే బావుంటుంది. కామాక్షి, అసలు ఇన్ని పండగలు అవసరం అంటావా? శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు, దీపావళి అంటే నరకాసుడిని చంపిన రోజు. కానీ లెక్క ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి గనక సంవత్సరాన్ని ఈ రోజు నుంచి లెక్క పెడుతున్నారు. దానికి ఓ పండగలాగా జరుపుకోవటం, ఊళ్ళు వెళ్లటం నాకు నచ్చవు. అయినా తల్లిదండ్రులంటే భక్తి, ప్రేమ మనసులో ఉండాలి గాని ఇలా సంవత్సరానికి 4 సార్లు వెళ్లటం మియర్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఆహాహా, ఏం చెబుతున్నారు మహానుభావా? నిజం కామాక్షి, మనం అనవసరమైన పండగలు పబ్బాలు అంటూ టైం వేస్ట్ చేస్తాం. అందుకే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇదే అమెరికాలో అయితేనా? అబ్బా, ఏదో అమెరికా ఒకసారి వెళ్ళి 2 వారాలు ఉండొచ్చినంత మాత్రాన ఇంత అభిమానం తగదు. మన సంస్కృతి వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. వాళ్ళు మనలాగే మనుషులు. వాళ్ళకి అభివృద్ధే కావాలి, మనకి అభివృద్ధితో పాటు అనుభూతులు కూడా కావాలి. ఇంతకు ముందు అవకాశం దొరికితే చాలు. మీరు చిన్నప్పుడు బళ్ళో చేసిన అల్లరి, కాలువలో కొట్టిన ఈత, పొలం గట్ల మీద ఏరుకున్న నేరేడు పళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పలేదు? అంటే అలా సాధ్యమైనన్ని సార్లు అందమైన అనుభవాల్ని, మధురమైన అనుభూతుల్ని పోగు చేసుకోవడానికి సాధనాలే ఈ పండుగలు. సంక్రాంతి పండుగ అనేది లేకపోతే మీరు మీ అమ్మా నాన్నల దగ్గరికి సంవత్సరానికి ఒకసారైనా వెళ్లేవారా? ఆలోచించండి. నిజమే కామాక్షి, ప్రతిదానికి మనకి అనుకూలంగా ఆలోచించడంలో ఎన్నో కోల్పోతున్నాం. ఆగండి, ఎవరో వచ్చినట్టున్నారు, చూసొస్తాను. రాంబాబు, ఏమిటి హడావుడిగా ఉన్నావు? హడావుడి కాదు సార్, అర్జెన్సీ. పక్కింట్లో ఉండే తాతయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకెళ్లారు. మీకు చెబుదామని. ఉంటాను అంకుల్. ఇంకా పక్క వీధిలో కృష్ణారావు గారికి చెప్పి రావాలి. అయ్యయ్యో, నువ్వు వెళ్ళిరా రాంబాబు. కామాక్షి, ఆ తాతయ్య గారు రాత్రి కూడా నాతో మాట్లాడారే. అదేనండి, బామ్మగారు ఉదయాన్నే వేప పువ్వు, చెరుగ్గడ ముక్కలు కూడా ఇచ్చారు. వాళ్ళ ఆఖరబ్బాయి వచ్చాడని, భోజనం చేయకుండానే అర్జెంట్ పనుంది వెళ్లిపోతానంటున్నాడని చెప్పారు. కారణం అదయి ఉంటుంది. ఆ వయసులో పాపం కొడుకు కోసం ఎదురు చూసి చూసి నాకు 2 నెలల నుంచి చెబుతున్నారు, కోల్కతా నుంచి మా ఆఖరాడు సంవత్సరాదికి వస్తాడు అని. అతను వెంటనే వెళ్లిపోతానని చెప్పేసరికి బాధ కలిగి ఉంటుంది. సరే, నువ్వు ఆ పిండి వంటలు అవి ఆపేసి బయలుదేరు. ఇదిగో బయలుదేరుతున్నాను. ఇదిగో బీరువాలో 4,000 ఉన్నాయి, తీసుకురా. అక్కడ పాపం వాళ్ళకి ఏ అవసరం అవుతుందో ఏమో. నిజమేనండి, ఆపదలో ఉపయోగపడటమే డబ్బు పరమావధి. నడవండి. పోనీలేండి, దేవుడి దయ వల్ల ప్రాణాపాయం లేదన్నారు. పండగ పూట ఆ పిల్లలు విచారంలో మునిగిపోకుండా. అన్నట్టు అపర్ణ, అరుణ ఇంకా రాలేదేమిటి? మర్చిపోయానండి, రాత్రి వాళ్ళ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారు, ఏవో గెస్ట్ లెక్చర్లు ఉన్నాయట, పిల్లల్ని పంపించరట. సంక్రాంతికి ఇలాగే చేశారు. అసలు ఊళ్ళో ఉండి హాస్టల్లో చేర్పించడం నాదే బుద్ధి తక్కువ. ఆగు, వెళ్లి ప్రిన్సిపాల్తో గొడవ పెట్టైనా సరే పిల్లల్ని తీసుకొస్తాను. ఎందుకండి టైం వేస్ట్?
వాళ్ళకి 1 గంట పోయినా ఎంత నష్టం? ఇదే అమెరికాలో అయితే ఇలా చేస్తారా? కామాక్షి, అప్పుని చూసి నెల పైన అయింది తెలుసా? వారం వారం ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఫోన్లో మాట్లాడితే ఇంటికొచ్చిన ఫీలింగ్ వస్తుందా? చూసారా, నేను అనుభూతి అన్నాను, మీరు ఫీలింగ్ అంటున్నారు. అది మన సంస్కృతిలో, మన జీవితంలో అంతర్భాగం అండి. మరి మీ పిల్లల గురించి మీరు అంత తపన పడుతున్నారే, మీ తల్లిదండ్రులు కనీసం పండగ రోజైనా మిమ్మల్ని చూడాలనుకోవటం, మీతో గడపాలనుకోవడం తప్పంటారా? కనీసం ఆ చిన్న కోరిక తీర్చాలనుకోవటం మీ బాధ్యత కదూ? నిజం కామాక్షి, చాలా తప్పుగా ఆలోచించాను. తప్పకుండా వెళదాం. నేను పిల్లల్ని తీసుకొస్తాను. వచ్చాక అందరం మన ఊరు వెళ్దాం. బట్టలు సర్దు, రాత్రికైనా అక్కడికి చేరదాం. హబ్బబ్బా, లేడికి లేచిందే పరిగన్నట్టు అంత కంగారైతే ఎలా? ముందు దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని బయలుదేరండి. అంత టైం లేదు. ఇదిగో ఈ గుమ్మం నుంచో పెట్టుకుంటాను. అరే అమ్మా, నాన్నగారు మీరెప్పుడొచ్చారు? అపర్ణ, అరుణ, మీరు ఏమిటి? ఇది కళా నిజమా? కామాక్షి, ఓహో, ఈ ఇంటి నాటక సూత్రధారివి నువ్వేనన్నమాట. థ్యాంక్ యూ. కాదు కాదు, కృతజ్ఞతలు కామాక్షి. ఈ రోజు నిజంగా పండగ వచ్చింది. ఇలాంటి పండగలు సంవత్సరానికి 4 కాదు నెలకొకటి రావాలి. ప్రతిరోజు ఉగాది కావాలి. సాయంత్రం పంచాంగ శ్రవణానికి అందరం కలిసే గుడి కడదామండి. అవును, భవిష్యత్తును తెలుసుకోవటానికి కాదు, మన కాలనీలో అందరినీ కలిసి మరొక పండగ సృష్టించుకోవడానికి. మీరింతవరకు అంతర్భాగం నాటిక విన్నారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. ఇందులో శ్రీ నందగిరి నరసింహారావు, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీమతి చివుకుల భాగ్యవర్ధని నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.